అమ్మో! ఏది కుక్క అరుపో ఏది నక్క అరుపో తేడా తెలియట్లేదే. అమ్మయ్య, మొత్తానికి కోట నుంచి తప్పించుకుని మన ఇంటి గేటు దగ్గరికి చేరుకున్నాం. ఏంటో నా బతుకు, పెనం మీద నుంచి తీసి పేడలో వేసినట్టు సిటీలోనూ నేనే వంట చేయాలి, ఈ పల్లెటూరులోనూ నేనే వంట చేయాలి. గంట క్రితమే తిన్నాను, మళ్ళీ ఆకలేస్తోంది. వంటగదిలో ఏమున్నాయో చూడాలి. అవును, వీళ్ళెవరూ కనిపించట్లేదేంటి? అమ్మో, కొరిదయ్యాలు! నాన్నా, 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 నాన్నా! ఏంటమ్మా ఈ టైంలో? నాన్న, మన ఇంటికి కొరిదయ్యాలు వస్తున్నాయి. మీరందరూ ఇంట్లో ఉండగా మళ్ళీ అవెందుకు వస్తాయమ్మా? నాన్న, అవి నిజంగానే వస్తున్నాయి. అవునా? ఈ పల్లెటూళ్ళలో కొరివిదయ్యాలు రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాతే వస్తాయమ్మా. ఇప్పుడు ఎలా నాన్న? నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగినోడే కదా, అవన్నీ నాకు అలవాటే. వాటిని తరిమి కొట్టడానికి నా దగ్గర ఒకటే మార్గం ఉంది. ఏంటి నాన్న అది? నిప్పుతో కాగడ రగిల్ చేసి కొరివిదయ్యాల్ని తరిమి తరిమి కొట్టాలి. పద, కాగడ ముందు వెలిగించేసుకుందాం పద. ఊరి నాయన, రెండు కొరివిదయ్యాలు వచ్చాయి. కొరివిదయ్యాలంటే కొరుకుతాయా? కొరికి కొరికి చంపుతాయి. మీలాంటి కొరివిదయ్యాల్ని తరిమి కొట్టడం నాకు అలవాటేరా. రండిరా, రండి, రండి, రండి. రండి. మేమన్నా ఎందుకే అట్ట కొడుతున్నారు? రేయ్, మీకు ఇదేం పోయే కాలం రా? రాత్రిపూట ముసుగులు వేసుకుని తిరుగుతున్నారు. అది దుష్టశక్తి ఏదో తిరుగుతుందని చెప్పారు కదా, అదేంటో తెలుసుకుందామని మేము దుప్పటేసుకుని ప్రయత్నిస్తున్నాం. అది మా ప్రాణం మీదకి వచ్చింది. ఏమయ్యో, నువ్వు రాత్రిపూట నన్ను చూస్తేనే భయపడిచేస్తావు. నువ్వెందుకెళ్ళావు? నిన్ను గొయ్యి తీసి కప్పెట్ట. కట్టుకున్న మగుణ్ణి నన్ను గుర్తుపట్టలేదా? కుక్కను కొట్టినట్టు కొట్టావు. ముసుగులో గుర్తుపట్టలేదండి. రేయ్, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ఊరు జనాలు చూస్తే నిజంగా దయ్యాలనుకుంటారు. శ్రీకరావణిలు వెళ్ళారు కదా, రేపటికి అన్ని విషయాలు తెలుస్తాయి. నిన్ను అబ్బా, పని పాట లేకుండా పోయింది వాళ్ళకి. ఒక డౌట్ నాన్న, నిజం చెప్పు, మేమని తెలిసే కొట్టావు కదా? రేయ్, మీరని తెలిస్తే ఇంకా గట్టిగా కొట్టేవంటరా నిన్ను. బావా, 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 లే బావా, లే బావా, బావా. అవని, లే బావా. ఏమైంది మనకి? ఇలా పడిపోయి ఉన్నావేంటి? రాత్రి మన మీద ఏదో ప్రయోగం జరిగింది బావా, అందుకే మనం రాత్రి స్పృహ కోల్పోయాం. ఇక్కడి నుంచి అక్షయ్ను గమనించాలని అనుకున్నాం, ఆ పని చేయకుండా అయిపోయాం. ఏదో తెలియని మత్త ఆవహించింది, అందుకే నిద్రపోయాం. అక్షయ్ దగ్గరికి వెళ్దాం పద.
అక్షయ అక్కడ లేదు బావా. అక్షయ అక్షయ అక్షయ, అమ్మ అక్షయ, పదవని అక్షయ అక్షయ, అక్షయ అక్షయ. అక్షయ అక్షయ అయితే రాత్రి ఆ దుష్ట శక్తి వచ్చి మన అక్షయని తీసుకుని వెళ్ళిపోయిందా? చేతులారా నా బిడ్డని నేనే బలి తీసుకున్నాను. ఎందుకు ఇలా జరిగింది? నేనేదో అనుకుంటే ఇలాంటి ఘోరం జరిగిందేంటి బావా? ఇలా జరుగుతుందనే నేను వద్దన్నాను. మళ్ళీ మళ్ళీ ఆలోచించు అన్నాను. నా మాట విన్నావా నువ్వు? అమ్మవారి మీద భారం వేశానన్నావు. ఇప్పుడు అమ్మవారు అక్షయ్ను ఆ దుష్టశక్తి తీసుకొని వెళ్లకుండా కాపాడిందా? మొండితనం చూపించావు, ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయావు. అందుకే ఇలా జరిగింది. నువ్వు నా మాట వినుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. బావా, కోట దగ్గరికి వెళ్దాం పద బావా. నా బిడ్డ అందులోనే ఉండుంటుంది. అక్షయ అక్షయ, అక్షయ, అక్షయ. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయావు? రాత్రి నుంచి అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటూ ఉన్నాను కదా, దాంతో దాహం వేసింది. అలా పక్కనున్న బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తాగొచ్చాను. నువ్వు కనబడకపోయేసరికి ఆ దుష్ట శక్తి వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోయిందేమోనని కంగారు పడిపోయావు. రాత్రి నుంచి మీరు నన్ను గమనిస్తూనే ఉన్నారు కదా. రాత్రి ఏమైందో తెలీదమ్మా. ఇద్దరం స్పృహ కోల్పోయి పడిపోయాం. అయితే రాత్రి నీ దగ్గరికి ఎవరూ రాలేదా? రాలేదమ్మా. నేను కూడా మంత్రాలు చదువుతూ నిద్రలోకి వెళ్ళిపోయాను. నా దగ్గరికైతే ఎవరూ రాలేదు. నువ్వు ఒంటరిగా ఉన్నా రాకపోవడం ఏంటి? ఖచ్చితంగా వచ్చుంటుంది. వస్తే నన్ను తీసుకుని వెళ్ళాలి కదా. ఆ దుష్ట శక్తికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవైనా దొరుకుతాయేమో చూద్దాం రండి. రాత్రి మనం స్పృహ కోల్పోయినట్టే చిలకమ్మ, నాగమ్మలు కూడా స్పృహ కోల్పోయి ఉన్నాయి. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను ఉండండి.